ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ మధ్య తరచూ కోర్టు మెట్లెక్కడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సర్కారు విధాన నిర్ణయాలను అమలు చేయాల్సింది అధికారులే, కానీ కొన్నిసార్లు జాప్యం చేయడం, నిబంధనలు పాటించకపోవడంతో హైకోర్టు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తోంది. న్యాయస్థానం ధిక్కరణ కేసులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలా ఎందుకు జరుగుతోందో ఈ స్టోరీలో చూద్దాం. ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాలను అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నతాధికారులదే. కానీ ఇక్కడే కొన్నిసార్లు సమస్య వస్తోంది. ప్రభుత్వ నిర్ణయం నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే, లేదా కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయలేదని ధిక్కరణ పిటిషన్ దాఖలైతే అధికారులకు మొట్టికాయలు తప్పడం లేదు. కోర్టు ముందు హాజరై వివరణ ఇచ్చుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అధికారులు న్యాయస్థానం మెట్లు ఎక్కడం పరిపాటిగా మారింది. ఓబులాపురం మైనింగ్ కేసులో అప్పటి ప్రభుత్వ నిర్ణయాల అమలులో అధికారుల పాత్ర తీవ్ర న్యాయపరమైన వివాదాలకు దారితీసింది. ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, బీపీ ఆచార్యపై సీబీఐ కేసులు నమోదయ్యాయి. విచారణ, రిమాండ్, బెయిల్ వంటి న్యాయ ప్రక్రియలను ఎదుర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయం వెనుక రాజకీయ నాయకత్వం ఉన్నా ఫైల్పై సంతకాలు చేసిన అధికారులే న్యాయస్థానం ముందుకు రావాల్సిన పరిస్థితి వస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ హయాంలోనూ అధికారులు కోర్టు మెట్లు ఎక్కారు. ప్రభుత్వాలు మారినా ఈ పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు. సోమేష్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పుడు కోర్టు ధిక్కరణ కేసుల్లో విచారణను ఎదుర్కొన్నారు. సర్వీస్ వ్యవహారాలు, భూసేకరణ పరిహారం, రెగ్యులరైజేషన్, ప్రమోషన్లు, పెన్షన్ బకాయిలు, ఇలా పలు అంశాలు చివరకు న్యాయస్థానాల వరకు వెళ్లడంతో బ్యూరోక్రాట్లు కోర్టు ముందు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇక ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అరవింద్ కుమార్ న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొన్నారు. ఇక ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహారం చర్చనీయాంశమైంది. లోతుకుంట భూముల వ్యవహారంలో కోర్టు ఆదేశాల అమలుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రంగనాథ్ కోర్టుకు హాజరై వివరణ ఇచ్చినా సంతృప్తి చెందలేదు. ఒక దశలో రంగనాథ్ ఆ ప్రాంతానికి వెళ్తే అరెస్టు చేయాలంటూ హైకోర్టు సీరియస్ అయింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాల అమలు వ్యవహారం న్యాయపరంగా అధికారులకు తలపోటును పెంచుతోందనే ఆవేదన వ్యక్తమవుతోంది. మరోవైపు ఇటీవల ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కోర్టు ధిక్కారం వ్యవహారం సంచలనంగా మారింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన నిధుల విడుదల జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోతే ధిక్కరణ చర్యలు తప్పవని సీరియస్ వ్యాఖ్యలు చేసింది. కోర్టు ధిక్కరణకు శిక్ష విధిస్తే జీవితకాలం జైలులోనే ఉండాల్సి వస్తుందన్న హైకోర్టు కామెంట్లు అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒక శాఖకు నిధుల విడుదలకు మంత్రి ఆమోదం, ఆర్థిక శాఖ అనుమతి, అవసరమైతే కేబినెట్ నిర్ణయం వంటి ప్రక్రియలు ఉంటాయి. అధికారి తనంతట తానుగా ప్రభుత్వ విధానాన్ని మార్చలేరు. కానీ కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం అధికార యంత్రాంగంపైనే ఉంటుంది. అందుకే కోర్టు విచారణలో ఉన్నతాధికారులే జవాబుదారీ అవుతున్నారని ఈ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కానీ రిటైర్డ్ బ్యూరోక్రాట్ల వాదన మాత్రం కొంత భిన్నంగా ఉంది. అధికారులు కేవలం ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసే యంత్రాంగం మాత్రమే కాదని, చట్ట నిబంధనలకు అనుగుణంగా నిర్ణయాలను అమలు చేయాల్సిన బాధ్యత వీరిదేనని చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం చట్టానికి విరుద్ధంగా ఉంటే అధికారి అభ్యంతరాలను నోట్ ఫైల్లో నమోదు చేసే అవకాశం ఉంటుందని గుర్తు చేస్తున్నారు. అందుకే ప్రతి కేసులో అధికారులను పూర్తిగా బాధితులుగా చూడలేమని అంటున్నారు. అలాగే కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కొంటున్నంత మాత్రాన దోషులుగానూ తేల్చలేమనే మాటలు వినిపిస్తున్నాయి. పాలకులు నిర్ణయం తీసుకుంటారు, అధికారులు ఫైల్ కదుపుతారు, ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడతాయి. కానీ అదే నిర్ణయంపై కోర్టు మెట్లు ఎక్కితే బోనులో నిలబడేది మాత్రం అధికారి. ప్రభుత్వాలు మారుతాయి, కానీ ఫైల్పై పడిన సంతకమే అధికారి భవిష్యత్తును నిర్ణయిస్తోంది. విధాన నిర్ణయాలు తీసుకున్న రాజకీయ నాయకులు తెర వెనుక సురక్షితంగా ఉంటే, అమలు చేసిన అధికారులు మాత్రం సీబీఐ విచారణలు, కోర్టు ధిక్కరణ నోటీసులతో కాలం వెళ్లదీయాల్సి వస్తుందనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. చట్టబద్ధమైన పాలన సాగాలంటే అధికారులకు స్వతంత్రతతో పాటు రాజకీయ నిర్ణయాల జవాబుదారీతనంపై స్పష్టమైన సరిహద్దులను నిర్ణయించాల్సిన అవసరముందన్న వాదనలు సచివాలయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. విధాన నిర్ణయాలను అమలు చేయాల్సిన అధికారుల తీరు భవిష్యత్తులో అయినా మారుతుందో లేదో చూడాలి.